భార్యాభర్తలకు పరస్పరం ఒకరి వల్ల ఒకరికి వచ్చే పాపపుణ్యాల ఫలం ఇలా ఉంటుంది. భార్యకు భర్త నుంచి వచ్చే లాభం చాలానే ఉన్నాయి. కానీ భర్తకు భార్య నుంచి వచ్చే లాభం ఏమీ లేదు. పైగా నష్టం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూడండి. భర్త చేసిన పుణ్యంలో భార్యకు సగభాగం పోతుంది. మిగతా సగం మాత్రమే భర్తకు ఉండును. భార్య చేసిన పుణ్యములో భర్తకు పైసా కూడా రాదు. పైగా భార్య చేసిన పాపంలో భర్తకు సగం వచ్చును. కావున భార్య పాపం చేయకుండా చూసుకునే బాధ్యత భర్త చూసుకోవాలి. అది భర్త బాధ్యత అని ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది. భార్య తప్పు చేస్తే ఆ తప్పు భర్తది. తనయుడు తప్పు చేస్తే తండ్రిది తప్పు. కూతురు తప్పు చేస్తే తల్లిది తప్పు. ప్రజలు దుర్జనులు అయితే ఆ తప్పు ప్రభువుది. ఇలా ఉంటుంది ధర్మశాస్త్రం.